హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాము. శూరసేన మహారాజు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవ, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరాచరించారు? దీనివలన ఏం ఫలితం లభిస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ రాజా, పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది, మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీనిని గావించి 7 సముద్రాలను ఆపోషణం పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం పొందాడు. అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతీదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది. చిత్రరేఖ దీని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుని ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింపరానిదయింది. మన్మధుని మారు రూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు. అతనిని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం ఇంతా అంతా అనరాదిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడ్డానికి ఒకరోజు దైవయోగరీత్యా లోమశముని వచ్చాడు. ఆయనను సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో ఆర్ఘ్య పాద్యాలతో పూజించి ఉచితాసమునపై రుక్మిణీదేవి కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని వినిపించింది. అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖభారమంతా నాకు అవగతమైంది. ఈ పుత్ర వియోగం తొలగి సమగమము కావాలన్నా సంకష్ట చతుర్థి వ్రతం నీవాచరించాలి. దాని ప్రభావం వలన నీ కుమారుడు శంబరాసురుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది. బాణాసురుని సోనపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వల్లనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకొని మరి ఆ రక్కసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సూతుడు శౌనకాది మునులకు ఈ కథను తెలుపుచున్నాడు. ఓ రాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదు. దేవ, దానవ, నర, కిన్నెర, కింపురుష, ఉరగాదులందరూ ఉన్నారు. వీరందరకు ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వ పదాలను నివారణ గావించే ఈ వ్రతాన్ని వారాచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి, సర్వసిద్ధులు లభిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్ర కళాత్ర పౌత్రాదులతో వారుంటారు. దానాలు గాని, తపస్సు గాని, యజ్ఞయాగాదులు కానీ ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహ గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతకథను సర్వ బంధువులు, మిత్రులు, ఆప్తులను పిలిచి వినాలి. అందరితో వ్రతాంతమందు దేవికి మహానైవేద్యం నివేదించి మంగళ హారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ భక్తితో ఇచ్చి వ్రతమాచరించేవారు సేవించాలి. నాస్తికులు కానీ ఆస్తికులు కానీ షటులు, పాషాండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వశుభాలంతురుగా. గురువులు, శిష్యులు, పుత్రులు, మిత్రులు అందరూ ఈ వ్రతమాచరింపవచ్చును. రాజేంద్ర, ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసియున్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్ర, మిత్ర, కళాత్రులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహర్షి శౌనకాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించే వారందరెంతో ఆనందాన్ని పొందారు. తర్వాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: మొదటి నెలలో వచ్చే పంచమి, సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి. ఈ వ్రతాన్ని గావించాలని మనసు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనసుతో పుష్పమంటపం ఏర్పాటు గావించుకొనాలి. అచట రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో, రంగులతో ఆ మంటపాన్ని అలంకరించి గావించాలి. కలశ స్థాపన చేయాలి. చందనాది సుగంధాలు, నానా రకాల పరిమళములు గల పుష్పాలు, టెంకాయలు, అప్పుడు లభించే ఫలాలు, ఆర్ఘపాద్యాలు అన్నీ సమకూర్చుకోవాలి. ఓం సంకష్టదేవి, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మా గృహమంతా నీ పూజా మందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనాలు అర్పించుచున్నాం. ఆర్ఘపాద్యులను మేము సమర్పించితిమి, నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర, లంబోదర, మోదక ప్రియ, నీవు మా మన పుష్పాలను సమర్పించాము. పాల సముద్రంలో జన్మించిన వాడా, అత్రి మహర్షి గోత్ర సంభూత, మా గృహంలో నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాం. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, ఫలాలు, పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రం కానీ, 500 కానీ లేదా అష్టోత్తర శతం అంటే 108 కానీ జపం గావించాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి.
అలాగే యథాశక్తితో కవులకు, పండితులకు దక్షిణ తాంబూలాల వస్త్రదానాదికాలతో సత్కరించాలి. ఫలసహితంగా స్త్రీలకు వాయనాలర్పించాలి.